పిల్ల సబ్బు బిళ్ళ అగ్గి పుల్ల కాదేది కవితకి అనర్హం అని శ్రీశ్రీ అన్నారు. మద్యం, ఇసక, మట్టి, గని, క్వాడ్జ్, ఐరన్ ఓర్, కాదేది దోపిడీకి అనర్హం, కాదేది తవ్వుకోవడానికి అనర్హం, కాదేది సంపాదించుకోవడానికి అనర్హం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు. ఎవరు అధికారంలో ఉన్నా అదే జరుగుతుంది. ఒకళ్ళు బల్క్, ఒకళ్ళు రిటైల్, లేదా బల్క్ కమ్ రిటైల్, అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళ మీద వీళ్ళు వార్త రాస్తారు, వీళ్ళ మీద వార్త రాస్తారు. కొన్ని విషయాలు కోర్టులు జోక్యం, కొన్ని విషయాలు అసలు పట్టించుకో. కొన్నిసార్లు సుమోటోగా తీసుకుంటే కొన్నిసార్లు కేసు వేసినా పట్టించుకో. అదొక విచిత్రమైనటువంటి వ్యవస్థ నడిచిపోతా ఉంది. ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది, కొండపై విషనాగులు అంటూ. అనకాపల్లి జిల్లాలోని నాగులకొండ మీద చెలరేగుతున్న అక్రమార్కులు లెక్కలో చూపిస్తోంది 5,000 టన్నులే, తద్వారా కోట్ల మేర రాయల్టీ ఎగవేత. అనుమతించింది 60 అడుగుల లోతు వరకే, కానీ 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు. వే బ్రిడ్జి లేదు, లెక్కపత్రాలు. హైగ్రేడ్ లాటరైట్ ఒడిశాలోని వేదాంత ప్లాంట్కి తరలింపు. యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం, గిరిజనుల జీవనానికి పెనుముప్పు. నాగులకొండ ప్రకృతి రమణీయతకు నెలవు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబలిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లాటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహసిద్ధంగా ఉన్న గడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగునీరు, వంట చెరుకు కోసం అల్లాడి దుస్థితి నెలకొంది. ఇది ఇవాళకి ఇవాళ చేస్తారు నేను అనుకోను. వైసీపీ టైంలో కూడా జరుగుంటుంది. లేకపోతే ఇవాళకి ఇవాళ 100 అడుగులు ఎట్లా తవ్వుతారు? ఇంతకుముందు 40 అడుగులు తవ్వి ఇప్పుడు 100కి పెరిగి ఉంటుంది. కాబట్టి తెలా పాపం తలా పిడికెడు. కాకపోతే మన రాష్ట్రంలో సంపద సృష్టి అని ఒక పక్కన మొత్తుకుంటా, సంపదకి అవకాశం ఉన్నటువంటి వనరులన్నీ వ్యక్తులు దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం.